పూర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ అనే కాన్సెప్ట్‌ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, కర్మ అనేది ఒక సీన్స్‌లెస్ మెకానిజం. అది ఎప్పుడు ఆగిపోయేది కాదు. అలా కంటిన్యూ అవుతుండేదే. ఎగ్జిస్టెన్స్ ఉన్నంత పరిశిష్ట అయ్యేంత కాలం కర్మ మెకానిజం అనేది నడుస్తూనే ఉంటుంది. యూ ఆర్ ద లివింగ్ రిపోజిటరీ ఆఫ్ కార్మిక్ మెమరీ. సో, ఈ మెకానిజంలో ఎక్కడ ఇవన్నీ నిక్షిప్తం అవుతుంటాయి? నువ్వే. సో, కార్మిక్ మెమరీ కింద. ఆన్ లెవెల్స్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. నీకు తెలీదు. రకరకాలుగా కర్మ అనేది మెమరీ రూపంలో నీకు నిక్షిప్తమై ఉంటుంది. అందుకని యూ ఆర్ ఎ రిపోజిటరీ మాట. సో, నువ్వు మెంటల్‌గా ఫంక్షన్ చేస్తున్నావు. మెంటల్ ఫ్లక్చుయేషన్స్. మెంటల్ ఫ్లక్చుయేషన్స్. కెమికల్ రియాక్షన్స్. సో, మెంటల్‌గా ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే లోపల నీ ఎమోషనల్ స్టేట్, ఎమోషనల్ స్వింగ్స్ వల్ల కాసేపు ఇలాగా, కాసేపు అలాగా, కాసేపు బాధగా, కాసేపు ఆనందంగా, కొంచెం మేనిక్‌గా, కాసేపు డిప్రెషన్‌గా, కాసేపు ఆనందంగా, కాసేపు సారోగా ఇలాగా ఆ! కాసేపు హోప్‌తో, కాసేపు నిరాశావాదంగా ఇలాగ మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయే, అవి ప్రతి మెంటల్ ఫ్లక్చుయేషన్ క్రియేట్ చేస్తుంటుంది. ఏమిటది? కెమికల్ రియాక్షన్. అలాగే కెమికల్ రియాక్షన్ మెంటల్ ఫ్లక్చుయేషన్‌ని క్రియేట్ చేస్తుంటుంది. ఇది టూ వే మాట మెకానిజం. సో, మెంటల్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఒక డొమైన్ ఆఫ్ యాక్టివిటీ. రియాక్షన్స్ అనేది ఇంకో డొమైన్ ఆఫ్ యాక్టివిటీ. సెల్యులర్ లెవెల్‌లో జరిగేది. సో, ఈ రెండిటి మధ్య ఇది దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ అదే కాకుండా ఈ ఫిజికల్ సెన్సేషన్స్ మెంటల్ ఫ్లక్చుయేషన్‌ని రైన్‌ఫోర్స్ చేస్తాయి. మెంటల్ ఫ్లక్చుయేషన్స్ మళ్ళా ఫిజికల్ సెన్సేషన్‌ని రైన్‌ఫోర్స్ చేస్తాయి. ఒకదానికొకటి. అలాగే ఫిజికల్ సెన్సేషన్స్ కెమికల్ రియాక్షన్స్ ప్రొవోక్ చేస్తాయి. అండ్ కెమికల్ రియాక్షన్స్ ఫిజికల్ సెన్సేషన్‌ని ప్రొవోక్ చేస్తాయి. సపోజు నువ్వు ఫిజికల్‌గా ఒక చోట కూర్చొని గులాబీ గురించి ఆలోచిస్తుంటే సడెన్‌గా నీకు తెలియకుండా గులాబీ ఒక స్మెల్ అనిపిస్తుంది. గులాబీ స్మెల్ ఎలా ఉందో అలాగా ఆ రియాక్షన్ కూడా లోపల జరిగిపోతుంది. దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు. అలాగే ఒక అరోమా చూడంగానే అది లోపలికెళ్ళి ఒక కెమికల్ రియాక్షన్ జరుపుతుంది. దానివల్ల ఫిజికల్ సెన్సేషన్ వస్తుంది. ఇలాగ మ్యూచువల్‌గా ప్రొవోక్ అవుతాయన్నమాట. సో, ఈ ఈ ఫిజికల్ సెన్సేషన్స్, కెమికల్ రియాక్షన్స్ అండ్ మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ఇవి ఒకదానికొకటి కనెక్టెడ్. ఒకటి ఇంకో దాన్ని క్రియేట్ చేస్తుంటుంది. ఇంకో దాన్ని ప్రొవోక్ చేస్తుంటుంది. ఒకటి ఎన్ఫోర్స్ చేస్తుంటుంది మళ్ళా. సో, సామాన్యంగా సైకిలు ఫిజికల్ సెన్సేషన్స్‌తో స్టార్ట్ అవుతుంటుంది నార్మల్‌గా ఎక్స్‌పీరియన్స్‌లో. సో, ఫిజికల్ సెన్సేషన్ ప్రొవోక్ చేస్తుంది కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ వచ్చేటప్పటికి మెంటల్ ఫ్లక్చుయేషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ మెంటల్ ఫ్లక్చుయేషన్ రైన్‌ఫోర్స్ చేస్తుంది. మళ్ళా ఫిజికల్ సెన్సేషన్‌కి. సో, మళ్ళా ఆ ఫిజికల్ సెన్సేషన్ కావాలి అంటే స్ట్రెంత్ అది అవుతుంది. ఈ టోటల్ ప్రాసెస్‌లో ఈ ఫిజికల్ సెన్సేషన్ రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయిందే ఒక బ్లూ ప్రింట్ కింద అన్‌కాన్షియస్ మైండ్‌లో ఒక బ్లూ ప్రింట్ కింద ఫార్మ్ అవుతుంది. ఇలాగా కార్మిక్ మెమరీ కింద లోపల ఉంటుందండి. ఆ కార్మిక్ మెమరీ నుండి బ్లూ ప్రింట్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. సో, కర్మ అని నార్మల్‌గా లిటరల్‌గా యాక్షన్ అని రిఫర్ చేస్తామని చెప్పాం కదా! సో, ఇది ఏ లెవెల్‌లో అవ్వచ్చు, బాడీ లెవెల్‌లో అవ్వచ్చు, మైండ్ లెవెల్‌లో అవ్వచ్చు, ఎనర్జీ లెవెల్‌లో అవ్వచ్చు. బట్ వన్స్ యాక్షన్ ఈస్ అకర్డ్ ఇది లీడ్స్ టు 2 దాని యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని ప్రొడక్ట్స్. ఒకటి రెసిడ్యూ లెఫ్ట్ ఓవర్ విత్ యాక్ట్. ఆ యాక్షన్ వల్ల ఒక ఏదో రెసిడ్యూ ఒకటి లెఫ్ట్ అయ్యి ఉంటుంది లోపల. ఇది కాకుండా లైఫ్ ఎనర్జీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాంతో. సో, నువ్వు ఒక యాక్షన్ చేసావు. రిజల్ట్ ఇంటెన్సిటీ పెరగొచ్చు, తగ్గొచ్చు. నువ్వు పర్టిక్యులర్ యాక్షన్ చేసావు. దానివల్ల నీకు అవేర్‌నెస్ పెరగొచ్చు, తగ్గొచ్చు. అలాగే పర్టిక్యులర్ యాక్షన్ చేసావు. అది నీకు ఓజస్ యాడ్ అవ్వటానికి ఉపయోగపడొచ్చు. అలాగే పర్టిక్యులర్ యాక్షన్ చేసావు. నీలో ప్రాణ క్వాలిటీగా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో మూవ్ పడొచ్చు. సో, నువ్వు చేసే యాక్షన్స్ ఏవి ఉన్నాయో యాక్షన్స్ అట్ బాడీ లెవెల్, మైండ్ లెవెల్ అండ్ ఎనర్జీ లెవెల్
అవి లైఫ్ ఎనర్జీస్‌ని అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. అండ్ రెసిడ్యూయల్ ఎఫెక్ట్ మీకు గూడా మిగులుస్తాయి. ఈ రెసిడ్యూయల్ ఎఫెక్ట్ ఏదైతే మిగిలిపోయిందో, ఉండిపోయిందో యాక్ట్‌తో అది డెవలప్ చేస్తుంది. చక్కని వాసన అసలి. మళ్ళా అలాంటివే కావాలనుకునేది. సో, రెసిడ్యూయల్ ఎఫెక్ట్ ఒక ఇంప్రింట్‌ని గూడా క్రియేట్ చేస్తుంది. దాన్ని కార్మిక్ బార్డో అంటారు. సో, సంచిత కర్మ గురించి మాట్లాడుతున్నట్టు ఓ రకంగా. ఒక టోటల్ ప్రాసెస్‌లో, ఎగ్జిస్టెన్స్‌లో కర్మ మెకానిజం వర్కౌట్ అవుతున్నప్పుడు సర్టెన్ సిట్యుయేషన్ occur అయినప్పుడు దానికి ఇన్ రెస్పాన్స్ ఎవ్రీబడీ విల్ డూ యాక్షన్. సో, యాక్షన్‌కి రిజల్ట్ మళ్ళా ఇలా ఉంటుంది. ఈ కర్మిక్ బార్డో అయితే, వాసన అయితే ఈ 2 ఫైనల్లీ రిజల్ట్స్ ఇంటూ సంస్కార. సో, గ్రాస్ ఆర్ ఫైన్ ఎసెన్స్ అని చెప్పొచ్చు దాన్ని. సో, సంస్కారం అనేది అది మాట. సో, అందుకని ఇలాగ సంస్కారం బట్టి వాడు కాయం కర్మ చేసినా వాడి సంస్కారం ఇంతరా, వాడి సంస్కారం అంత అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నౌ ఈ సైకిల్ అబ్జర్వ్ చేద్దాం. సో, ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీ లెవెల్‌లో జరిగిన కర్మ అది థాట్ ఆర్ మైండ్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ కర్మకి రిలేటెడ్ అయ్యేట్టుగా. ఆ థాట్ అండ్ మైండ్ అండ్ ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ చివరికి ఫిజికల్ యాక్షన్ కిందొస్తుంది. ఈ ఫిజికల్ యాక్షన్ యొక్క రెసిడ్యూ ఒకటి ఇంప్రింట్ కింద ఉంటుంది. అది మళ్ళా నీకు ఎనర్జీ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి అంటే వలీషన్. వలీషన్ అంటే సంకల్పం. ముందు సంకల్పం అంటూ ఉంటుంది. ఆ సంకల్పం వల్ల థాట్ ఆర్ మైండ్ ఒక ఇంటెన్షన్ ఫార్మ్ అవుతుంది. సో, ఎమోషన్ లెవెల్‌లో దాన్ని ఇంక్లినేషన్ ఉంటుంది టువర్డ్స్ పర్టిక్యులర్‌దే రిపీట్ చేయటానికి, అలాగే ఆ పని చేయటానికి లేదా అదే చూజ్ చేసుకోవడానికి. అండ్ ఫిజికల్ లెవెల్‌లో టెండెన్సీ క్రియేట్ అవుతుంది. సో, రిపీటెడ్‌గా అలా ఆ సిమిలర్ సిట్యుయేషన్‌లో సిమిలర్‌గానే బిహేవ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఇంప్రింట్ రెసిడ్యూ కింద ఈ ప్రాసెస్‌లో మిగిలిపోతుంది ఆసనాస్. ఈ ఆసనాస్ వల్ల మళ్ళా ఎనర్జీ బాడీకి వొలియేషన్స్ కలగజేస్తుంది. సో, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇది ఈ డైరెక్షన్‌లో తిరగాలని లేదు. ఇది కౌంటర్ డైరెక్షన్‌లో కూడా ఇదే ప్రాసెస్ జరగొచ్చు. సో, ఇంప్రింట్ ఆఫ్ రెసిడ్యూ ఏదైతే ఉందో, అది ఒక ఫిజికల్ యాక్షన్‌కి లీడ్ చేస్తుంది. ఆ ఫిజికల్ యాక్షన్ వల్ల ఎమోషనల్ బాడీలో ఎమోషను ట్రిగ్గర్ అవుతుంది. ఆ ఎమోషన్ వల్ల సర్టెన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ జనరేట్ అవుతాయి. ఈ థాట్ ప్యాటర్న్ వల్ల నీకు వోలియేషన్స్ క్రియేట్ అవుతాయి. సో, ఇది క్లాక్ వైస్‌గా తిరగొచ్చు, యాంటీ క్లాక్ వైస్‌గా తిరగొచ్చు ఈ ప్రాసెస్. అందుకని వీటి మూవ్‌మెంటు డిఫరెంట్‌గా కౌంటర్‌గా ఉంటుందన్నమాట. ఇది క్లాక్ వైస్‌లో తిరగొచ్చు. ఇదే సైకిలు ఎనర్జీ, థాట్, ఎమోషను, ఫిజికల్ అండ్ ఇన్‌ప్రింట్ ఆఫ్ రెసిడ్యూ అనేది. లేదా రివర్స్‌లో ఇన్‌ప్రింట్ ఆఫ్ రెసిడ్యూ, ఫిజికల్, ఎమోషను, థాట్ అండ్ ఎనర్జీ అలా కూడా రొటేట్ అవ్వచ్చు. సో, ఇన్ ఎయిదర్ డైరెక్షను ఆపరేట్ అయ్యే మెకానిజం అన్నమాట ఇక్కడ. సో, రేపు కంటిన్యూ చేద్దాం.